నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులందరూ కూడా ఒక భారీ శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు. ఈ శుభవార్తను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సింగరేణి కార్మికులందరూ కూడా 1,95,610 రూపాయల దాకా బోనస్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నుంచి కూడా భారీ లాభాలు వచ్చాయి. ఆ లాభాలలో కూడా మిగిలిన దాంట్లో కూడా అన్ని ఖర్చులు కూడా మిగిలిన దాంట్లో 34% దాకా అంటే 34% కూడా వాళ్ళందరూ కూడా బోనస్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ బోనస్ అన్నింటినీ కూడా అంటే 819 కోట్ల రూపాయల దాకా కూడా వాళ్ళందరినీ కూడా కేటాయించినట్లు అన్ని విడుదల చేస్తామని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ ప్రయోజనాన్ని సింగరేణి శాశ్వత కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వనున్నట్లు కూడా ఆయన తెలిపారు. చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క గారి సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్ను లాంటిది. సింగరేణి సంస్థ బొగ్గు గనియమే కాదు, వేలాది మందికి కూడా ఉపాధి కల్పిస్తున్న ఉద్యోగ గనియని కూడా ఆయన వెల్లడించారు. చూసుకున్నట్లయితే సింగరేణి సంస్థలో ఇది ఓన్లీ బొగ్గు గనియానికే కాకుండా రానున్న రోజుల్లో ముందున్న రోజుల్లో కూడా దీన్ని కీలక మైనింగ్ కీలక ఖనిజాల మైనింగ్ గా కూడా దీన్ని విస్తరింపజేసేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే చూసుకున్నట్లయితే దసరాకి వచ్చిన బోనస్ తో పాటు దీపావళికి రానున్న వచ్చే రోజుల్లో కూడా దీపావళి ఉంది. దీపావళికి కూడా ఎలాగైనా బోనస్ వచ్చేలా కూడా కార్మికులందరూ కూడా శుభవార్త చెప్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.